Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ కంటిన్యూ చేస్తున్నాం కదా. క్వశ్చన్స్ మనకు ఏప్రిల్ ఇది అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 2025లో వచ్చిన క్వశ్చన్స్ 11 నుంచి 15 వరకు ఒక 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ నీట్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ కాన్సెప్ట్ ఐడెంటిఫై చేద్దాం, లాజిక్ ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి ఆన్సర్ ఐడెంటిఫై చేసి దానికి చూస్తాము. దీన్ని టెక్నికల్ అసిస్టెంట్స్ చాట్ జీపీటీ అండ్ జెమినీ ఏఐ. ఇక్కడ ఫస్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ మీద 11th క్వశ్చన్ వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ అనేది ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యము, పెట్టుబడులు మరియు చెల్లింపులు ఇవి సజావుగా సాగడానికి ఇది అవసరమైన నియమ నిబంధనలను ఒక సమూహం అన్నమాట. ఇక్కడ మనము ఉత్తమ అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ద్రవ్య లభ్యత, అంతర్జాతీయ వాణిజ్యం పెరిగే కొద్దికి దేశాల మధ్య లావాదేవీలకు సరిపడే నిధులు ఉండాలి. ఆ దేశాల దగ్గర నిధులు అంటే గోల్డు, డాలర్లు, ఈ ఎస్డిఆర్ అంటే ఏమంటే ఇది మనకు ప్రత్యేక ఉపసంహరణ హక్కులు అంటారు దీన్ని, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. దీనికి సంబంధించి దీన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి అనేది 1969లో దీన్ని స్థాపించింది. ఎస్డిఆర్ అనేది కరెన్సీ కాదు, ఇది ఒక రకమైన అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తి, పేపర్ గోల్డ్ అంటారు దీన్ని. దీని ఎస్డిఆర్ విలువ నిర్ణయం ఎలా జరుగుతుందంటే ప్రధానంగా యుఎస్ డాలర్లు, యూరోలు, చైనీస్ యువాను, జపనీస్ యన్ను, బ్రిటిష్ పౌండ్ వీటి బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ని బేస్ చేసుకొని ఇది డిసైడ్ అవుతుంది. వీటి వలన ఉపయోగం ఏమంటే ఎస్డిఆర్ వలన సభ్య దేశాలు తమ విదేశీ మారక నిల్వలను పెంచుకోవడానికి మరియు ఆర్థిక సంక్షోభ సమయాల్లో ఇతర దేశాల నుండి కరెన్సీలను పొందడానికి ఈ ఎస్డిఆర్ని ఉపయోగిస్తాయి. మనం మ్యాథమెటికల్గా చూస్తే ఐఎంఎఫ్ తన సభ్య దేశాలకు వారి కోట ప్రాతిపదికన ఎస్డిఆర్లను కేటాయిస్తుంది. దేశాల మధ్య నిధుల పంపిణీని విశ్లేషించడానికి ఇది ప్రపోర్షనల్గా దీన్ని అలొకేట్ చేస్తుంది అనమాట. అంటే గోల్డ్, డాలర్లు అంటే అందరికీ తెలుసు, అందుకని ఎస్డిఆర్ల గురించి ఇంత డీటెయిల్గా చెప్పాల్సి వచ్చింది. సర్దుబాటు, అడ్జస్ట్మెంట్, ఏదైనా దేశం చెల్లింపుల శేషం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని ఎదుర్కొంటూ ఉంటే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ప్రీవియస్ కాన్సెప్ట్లో వచ్చింది చూడండి, ఎదుర్కొంటే దాన్ని సర్దుకోవడానికి తగిన యంత్రాంగం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇదే దేశాల కరెన్సీ విలువ మరియు అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తులపై పెట్టుబడులపై నమ్మకము ఉండాలన్నమాట. ఇది ఉత్తమ అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ యొక్క లక్షణాలు. ఇక్కడ కీ ఫ్యాక్టర్స్ ఏమంటే, కీ కాన్సెప్ట్స్, మూలధన ప్రభావం ఉండాలి, క్యాపిటల్ ఫ్లో, దేశాల మధ్య పెట్టుబడులు ఒక చోటు నుంచి మరో చోటుకు తరలాలి, దాన్ని మూలధన ప్రవాహం అంటారు. ఇది 2 రకాలుగా జరుగుతూ ఉంటుంది, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో. విదేశీయులు మన దేశంలో షేర్లు, బాండ్లు లేదా కంపెనీలలో ఎఫ్డీలు ద్వారా పెట్టుబడి పెట్టడం అనేది ఇన్ఫ్లో అనమాట. దేశంలోకి మనకు మూలధన ప్రవాహం, క్యాపిటల్ ఫ్లో. అదే బయటకు వెళ్ళింది అనుకోండి, మన దేశంలోని వ్యక్తులు లేదా సంస్థలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతూ ఉన్నారనుకోండి, ఈ సమర్థమైన వ్యవస్థలో మూలధనం ఉత్పాదక రంగాల వైపు సులభంగా ప్రవహించగలగాలి. మన కియా మోటారు సౌత్ కొరియా నుంచి వచ్చింది, మన రిలయన్స్ ఇండస్ట్రీస్ బయట వెళ్ళి వేరే దేశాల్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా పెట్టుబడులు పెడుతున్నారు. ఎలాగనమాట. మార్పిడి రేటు స్థిరత్వం, ఎక్స్చేంజ్ రేటు స్టెబిలిటీ ఉండాలి. ఒక దేశం యొక్క కరెన్సీ విలువ మరొక దేశంతో పోల్చినప్పుడు వచ్చే విలువే మార్పిడి రేటు. స్థిరత్వం ఎందుకు ఉండాలంటే ఎగుమతులు మరియు దిగుమతులు చేసే వ్యాపారస్తులకు కరెన్సీ విలువలో తరచుగా మార్పులు రావడం వల్ల నష్టం అనేది జరుగుతుంది. మార్పిడి రేటు స్థిరంగా ఉంటే అంతర్జాతీయ వాణిజ్యం మరియు విదేశీ పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి. దేశాల మధ్య ఆదాయ సమాన పంపిణీ ఉండాలి, ఈక్విలిబ్రియం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. ప్రతి దేశం లోపల మరియు దేశాల మధ్య సంపద సమానంగా పంపిణీ కావడాన్ని ఇది సూచిస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ కేవలం ధనిక దేశాలకే కాకుండా ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్, ఇది అభివృద్ధి చెందిన దేశాలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలి. ప్రపంచవ్యాప్తంగా వనరుల పంపిణీ సమతుల్యంగా ఉన్నప్పుడే అంతర్జాతీయ వ్యవస్థలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయ అసమానతలు తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్త డిమాండ్ పెరిగి ఇది అన్ని దేశాల ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం ఉండండి. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్, ఇక్కడ చూడండి, నాట్ ఏ కీ ఫీచర్ ఆఫ్ గుడ్ ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్. మ్యాక్సిమైజెస్ ఫ్లో ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇది ఉండాలి. మ్యాక్సిమైజెస్ ది ఫ్లో ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఈక్విలిబ్రియం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గెయిన్స్ ఫ్రమ్ ట్రేడ్ బిట్వీన్ ఆల్ నేషన్స్, ఈ 3 ఉండాలి.
నాట్ ఏమి ఈక్విలిబ్రియం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ ఈచ్ నేషన్. మన దేశం లోపల ఈక్విలిబ్రియం అనేది ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ కిందకి రాదు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మ్యాక్సిమైజేషన్ ఫ్లో ఇవన్నీ ఈక్విలిబ్రియం డిస్ట్రిబ్యూషను. ఇది ఇన్కమ్ విత్ ఇన్ ది నేషన్ ఆఫ్ ది వరల్డ్. ఇక్కడ కాన్సెప్ట్ ఏమంటే ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ ఓన్లీ ఫోకసెస్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, క్యాపిటల్ ఫ్లో, ఎక్స్చేంజ్ రేట్, స్టెబిలిటీ. కాబట్టి మనకు ఆన్సర్ లాజిక్ ఏమి? ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ ది నేషన్ ఈజ్ ఏ డొమెస్టిక్ ఇష్యూ. దిస్ ఈజ్ నాట్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ చాయిస్. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ బడ్జెట్ సర్ప్లస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ నేషనల్ డెబిట్. ఇక్కడ ఫిస్కల్ పాలసీని మనం కొంచెం జాగ్రత్తగా చూద్దాము. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడానికి ప్రభుత్వము తన రెవెన్యూ మరియు ఖర్చులను ఎలా ఉపయోగిస్తుందో వివరించే విధానాన్నే ఫిస్కల్ పాలసీ అంటారు. దీని మీద క్వశ్చన్ వచ్చింది, 12వ క్వశ్చన్. ఇక్కడ మనం కీ టర్మ్స్ చూద్దాము. రెవెన్యూ, ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది? డైరెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారానే వస్తుంది. వివిధ రకాలైన ఫీజులు, సంస్థల లాభాలు, ప్రభుత్వ సంస్థల లాభాల ద్వారా సేకరించే మొత్తం ఇది రెవెన్యూ. ఇది ఖర్చు అనేది ఏంది? దేశ రక్షణ వ్యవస్థ, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు. మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, రైల్వేలు మరియు సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం వెచ్చించే డబ్బుని ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్ అంటారు. ఖర్చు చేయడం, స్పెండింగ్, ఇది కూడా ఎక్స్పెండిచర్కి సమానమైన పదమే. కానీ ఇది ప్రభుత్వం తన విధులను నిర్వహించడానికి మార్కెట్లో చేసే ఖర్చును సూచిస్తుంది స్పెండింగ్ అనేది. బడ్జెట్లో మిగులు అనేది అంటే ఏమి? మిగులు ఎప్పుడు ఏర్పడుతుంది? మనం ఆదాయము, ఖర్చు, వచ్చే ఆదాయము చేసే ఖర్చు కన్నా ఎక్కువగా ఉంటే బడ్జెట్ వచ్చే ఆదాయం ఎక్కువ ఉండాలి. ఆదాయం అనేది ఖర్చు కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని మిగులు అంటారు. రెవెన్యూ గ్రేటర్ దాన్ ఎక్స్పెండిచర్, బడ్జెట్ సర్ప్లస్ అంటారు అన్నమాట. అదే మిగులు బడ్జెట్ ఎప్పుడు ఏర్పడుతుంది? ఒక ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెంది ప్రజల ఆదాయం పెరిగి వాళ్ళకి పన్నులు ఎక్కువగా వచ్చాయనుకోండి, అప్పుడు ప్రభుత్వము తన ఖర్చులను నియంత్రించడం ద్వారా సర్ప్లస్ అనే రెవెన్యూ అనేది ఏర్పడుతుంది. ఈ జాతీయ అప్పు అనేది అప్పు అనేది దేశ ఆరోగ్యానికి, బడ్జెట్ మిగులు అనేది దేశ ఆరోగ్యానికి మంచి సూచిక. దీని ప్రభావం జాతీయ అప్పుపై క్రింది విధంగా ఉంటుంది. మనము మిగులు ఉందనుకోండి, మనం అప్పు తీర్చేస్తాము. అప్పు తీర్చడం వలన రుణభారం తగ్గుతుంది, ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇన్ఫ్లేషన్ని, దేశంలో చలామణిలో ఉండే డబ్బుని మనము ఎక్కువగా ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ప్రభుత్వం ఖర్చు తగ్గించి నియంత్రించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ సర్ప్లస్ బడ్జెట్ అయితే ఆదాయం అనేది ఖర్చు కన్నా ఎక్కువ ఉంటుంది, జాతీయ అప్పు తగ్గుతుంది. అదే బడ్జెట్ డెఫిసిట్ ఉండిందనుకోండి, ఆదాయం అనేది ఎక్కువగా ఉండి ఆదాయం అనేది ఖర్చు కన్నా తక్కువగా వచ్చేస్తుంది, అప్పుడు జాతీయ అప్పు పెరుగుతుంది. జాగ్రత్తగా చూడండి. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బడ్జెట్ డెఫిసిట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ బడ్జెట్ సర్ప్లస్ సాధించడం అనేది ఆర్థిక క్రమశిక్షణకు, ఆర్థిక వృద్ధికి నిదర్శనం. ఇప్పుడు 12వ క్వశ్చన్ చూద్దాం. ప్రభుత్వ బడ్జెట్ ఖాతా మిగులులో ఉంటే దాని అర్థం ఏమిటి? ప్రభుత్వ పన్ను ఆదాయ సేకరణ, ప్రభుత్వ వ్యయం మరియు ప్రభుత్వ బదిలీ చెల్లింపుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇదే కదా మనం చూసింది, అదే కదా. గ్రేటర్ దాన్ ఉంది కదా, రెవెన్యూ గ్రేటర్ దాన్ ఎక్స్పెండిచర్ ఉంటేనే అది మిగులు అనమాట. ప్రభుత్వ పన్ను ఆదాయం ప్రభుత్వ వ్యయం మరియు చెల్లింపుల కంటే తక్కువగా ఉంటుంది, జాతీయ అప్పు పెరుగుతుంది. కాబట్టి మనము అందుకనే నేను ఇక్కడ ఏమేమి కాన్సెప్ట్లు ఇచ్చారో, జాతీయ అప్పు అంటే ఏమేమి చెప్పాను, రుణాలంటే ఏమో చెప్పాను. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా కాన్సెప్ట్ వైజ్ మనం నేర్చుకోవాలి. నేను రకరకాల సోర్సెస్ ద్వారా మీకు చెప్పేస్తున్నానే, కానీ మీరు కాన్సెప్ట్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ గురించి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చూసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇంకా మనకు 2022 ఉంది, 2019 ఉంది. ఈ క్వశ్చన్ పేపర్లో ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ ఏమొస్తున్నాయో ఐడెంటిఫై చేసి అన్నీ కవర్ చేసుకున్నారంటే, నోట్స్ పెట్టుకొని రాసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. గవర్నమెంట్ ట్యాక్స్ రెవెన్యూ కలెక్షన్ ఈజ్ మోర్ దాన్ గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ ఈజ్ సర్ప్లస్. ఇక్కడ మిగతావన్నీ సరైన ఆప్షన్స్ కాదు. ఇక్కడ బడ్జెట్ సర్ప్లస్ అక్కర్స్ వెన్ రెవెన్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్పెండిచర్. అందుకే మీకు ఇది గ్రీన్లో చూపించాను. ఇది మనకు మంచిది. రెవెన్యూ పెరిగిందనుకోండి, మనకు సర్ప్లస్ బడ్జెట్ ఏర్పడుతుంది, ఆర్థిక వృద్ధికి మంచిదవుతుంది. స్పెండింగ్ కన్నా రెవెన్యూ ఎక్కువ ఉండాలి. ఒక రివర్స్లో ఉన్నిందనుకోండి, అప్పుడు మనం బడ్జెట్ డెఫిసిట్లోకి వెళ్ళిపోతాము. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా పటాలు ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ గురించి చూద్దాము. నేషనల్ ఇన్కమ్ మెథడ్స్ దండిగా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్గా వచ్చింది. జాతీయ ఆదాయ గణాంకాలు అనేది దేశం యొక్క ఆర్థిక కార్యకలాపాలను ఉపయోగించడానికి, కొలిచేదానికి ఉపయోగించే పద్ధతి. ఇది ఒక నిర్ణీత కాలంలో, జనరల్గా ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన వస్తువులు మరియు సేవల విలువను తెలియజేస్తుంది. మనము రకరకాల మెథడ్స్ ఉన్నాయి.
ఉద్యోగుల పరిహారం, కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, కన్జంప్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ ద్వారా వీటిని ఉద్యోగుల పరిహారం అనేది ఈ రకంగా ఉంటుంది. కార్పొరేట్ లాభము, అద్దె, ఇంట్రెస్టు, మిక్స్డ్ ఇన్కమ్, మిశ్రమ ఆదాయం వీటన్నిటి ద్వారా వచ్చేది మనము ఇన్కమ్‌ను మనము నేషనల్ ఇన్కమ్‌ని కొలిసేదానికి ఉపయోగిస్తామనమాట. ఇక్కడ జాతీయ ఆదాయం మరియు భారతీయ పౌరులు. జాతీయ ఆదాయం అనేది ప్రధానంగా భారత పౌరులకు లేదా భారత ఉత్పత్తి కారకాలకు ఇండియన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్‌కి సంబంధించింది మాత్రమే. భారత పౌరులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారు సంపాదించిన ఆదాయం జాతీయ ఆదాయంలో భాగమైపోతుంది. దీన్ని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎన్ఎఫ్ఐఏ ద్వారా సర్దుబాటు చేస్తారు. ఉత్పత్తి కారకాలంటే భూమి, శ్రమ, పెట్టుబడి మరియు వ్యవస్థాపన. ఇది భారతీయ యాజమాన్యంలో ఉంటే వాటి ద్వారా వచ్చే ప్రతిఫలము జాతీయ ఆదాయంలో చేరుతుంది. అదే విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ఉన్నాయి కదా, ఇండియన్ ఎంబసీస్. ఇక్కడ మనము ఈ దేశీయ ఉత్పత్తి డొమెస్టిక్ ప్రొడక్షన్ జీడిపి విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు భౌగోళికంగా వేరే దేశంలో ఉన్నప్పటికీ అవి పొలిటికల్గా మన సరిహద్దు కిందకే వస్తాయి, మన ఎంబసీస్, ఇండియన్ ఎంబసీస్. కానీ అక్కడ పనిచేసే విదేశీ పౌరులు ఎవరిని అక్కడ చేసుకున్నాం అనుకోండి, వారు సంపాదించే ఆదాయం దేశీయ ఉత్పత్తిలో కిందకి రాదు. ఎందుకంటే వాళ్ళు మన దేశ సాధారణ నివాసితులు కాదు, నార్మల్ రెసిడెంట్స్ కాదు. అదేవిధంగా అక్కడ పనిచేసే భారతీయుల పౌరుల ఆదాయం మాత్రం మన జాతీయ ఆదాయంలో భాగం అయిపోతుంది. మన దేశం వాళ్ళు బయట పనిచేస్తూ ఉన్నా కూడా వాళ్ళ జీతాలు మన జాతీయ ఆదాయ లెక్కింపులో భాగమవుతాయి. జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు డొమెస్టిక్ టెరిటరీ మరియు నార్మల్ రెసిడెంట్స్ అనే రెండు అంశాల మధ్య తేడాను చాలా ముఖ్యంగా మనం గుర్తించాలి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దేశ సరిహద్దుల లోపల ఎవరు ఉత్పత్తి చేసినా అది జీడిపిలోకే వస్తుంది. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే దేశ పౌరులు దేశంలో మరియు విదేశాల్లో సంపాదించిన ఆదాయాన్ని ఇది సూచిస్తుంది. ఇక్కడ ది ఇన్కమ్ మెథడ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ విచ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ వైల్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. కన్జంప్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంది, నెట్ ఇంట్రెస్ట్ ఎర్న్ బై ఇండియన్స్ ఉంది, ప్రాఫిట్ ఆఫ్ కార్పొరేట్స్ ఇది ఉంది, salaries paid to ఆస్ట్రేలియన్ సిటిజన్స్ వర్కింగ్ ఇన్ ఇండియన్ ఎంబసీ ఇన్ ఆస్ట్రేలియా. విదేశాల్లో పనిచేసే విదేశస్తులకు మనం ఇచ్చే జీతం అనేది మన నేషనల్ ఇన్కంలో ఈ ఇన్కమ్ మెథడ్లో దీన్ని కౌంట్ చేయం. నేషనల్ ఇన్కమ్కి వేరే వేరే మెథడ్స్ ఉన్నాయి. ఈ ఇన్కమ్ మెథడ్ ఆఫ్ కౌంటింగ్ నేషనల్ ఇన్కమ్ గురించే ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది మనకి. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ ఇన్క్లూడ్స్ ది ఇన్కమ్ ఎర్న్డ్ బై ఓన్లీ ఇండియన్ రెసిడెంట్స్, ఇండియన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ కీ ఐడియా ఏమంటే ఫారిన్ సిటిజన్స్ వర్కింగ్ అబ్రాడ్ ఫ్రమ్ ఇండియన్ ఎంబసీ వర్కింగ్ ఫర్ ఇండియన్ ఎంబసీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ డొమెస్టిక్ ప్రొడక్షన్. ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఆప్షన్ ఈజ్ 4. నెక్స్ట్ ఈజ్ ఈ మార్కెట్ ఈక్విలిబ్రియం. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. అర్థశాస్త్రంలో మార్కెట్ సమతుల్యత అనేది కొనుగోలుదారులు మరియు విక్రయదారుల మధ్య ఒక అంగీకార స్థితిని సూచిస్తుంది. డిమాండ్ మరియు సప్లై శక్తులు పరస్పరం కలిసే బిందువే ఈ మార్కెట్ ఈక్విలిబ్రియం. దీని గురించి సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఏర్పడే పరిస్థితులు మనకి ఇక్కడ అడిగారు క్వశ్చను. సమతుల్యత లేనప్పుడు ఏమవుతుందనేది. మార్కెట్ సమతుల్యత, మార్కెట్ ఈక్విలిబ్రియము ఒక నిర్దిష్ట ధరకు వినియోగదారులు కొనాలనుకునే వస్తువుల క్వాంటిటీ డిమాండెడ్, అదే ధరకు ఉత్పత్తిదారులు అమ్మాలనుకునే వస్తువుల పరిమాణం క్వాంటిటీ డిమాండెడ్, క్వాంటిటీ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ అయినప్పుడే మార్కెట్ ఈక్విలిబ్రియం అనేది ఏర్పడుతుంది. ఈ సమతుల్య ధర దగ్గర డిమాండు మరియు సప్లై సమానంగా ఉండే ధర సమతుల్య ధర, ఈక్విలిబ్రియం ప్రైస్. అదే ఈక్విలిబ్రియం క్వాంటిటీ అంటే సమతుల్య ధర వద్ద విక్రయించబడే వస్తువుల పరిమాణం. మనం ఇండెక్స్ నెంబర్స్ అప్పుడు కూడా ధర పరిమాణమే రెండే కదా మనకు చూసాము. కాబట్టి ఇది చూడండి, ఈ సప్లై అండ్ డిమాండ్ కర్వ్ డయాగ్రామ్ షోయింగ్ ఈక్విలిబ్రియం పాయింట్. ఇది డిమాండ్ కర్వ్. ఇక్కడ ప్రైసు, ఇక్కడ క్వాంటిటీ పెరిగింది అనుకోండి, క్వాంటిటీ పెరుగుతా వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకు ప్రైసు డిమాండ్ అనేది తగ్గుతూ వస్తుంది, ఎక్కువ వస్తువులు దొరుకుతున్నాయి. అదేవిధంగా క్వాంటిటీ పెరిగిపోయింది అనుకోండి, మనకు ప్రైస్ తగ్గిపోతూ వచ్చేస్తుంది. అదే డిమాండ్ పెరిగిందనుకోండి, ఇక్కడ ఈ ప్రైస్ పెరిగిందంటే డిమాండ్ తగ్గుతూ వచ్చేస్తుంది. చూడండి, ప్రైస్ పెరిగిందంటే డిమాండ్ తగ్గుతూ ఉంది, రెడ్గా ఉంది. అదే క్వాంటిటీ పెరిగిందనుకోండి, సప్లై కర్వ్ ఇది చూడండి జాగ్రత్తగా, సప్లై పెరుగుతూ ఉంది. ప్రైస్ పెరిగిందంటే సప్లై పెరుగుతుంది. ఈ డిమాండు సప్లై రెండు సమానమయ్యే చోట ఈక్విలిబ్రియం
ధర అనేది ఈక్విలిబ్రియం ధర, ఈక్విలిబ్రియం క్వాంటిటీ నిర్ణయింపబడతాయి ఇక్కడ. జాగ్రత్తగా మీరు చూడండి, అర్థం చేసుకోండి. అదనపు సప్లై లేదా మిగులు సర్ప్లస్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే మార్కెట్ ధర సమతుల్య ధర కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మిగులు అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ధర ఎక్కువగా ఉన్నందువలన లాభాల కోసం ఉత్పత్తిదారులు ఎక్కువ వస్తువులను సరఫరా చేసేస్తారు. సప్లై ఈజ్ గ్రేటర్ దాన్ డిమాండ్. కానీ వినియోగదారులు ఆ అధిక ధర వద్ద తక్కువ వస్తువులు మాత్రమే కొనుగోలు చేస్తారు. ప్రభావం ఏమైపోతుంది? ఎక్కువ సప్లై అయిపోయింది, అమ్ముడు పోని వస్తువులు పేరుకుపోతాయి. మళ్ళీ ఏం జరుగుతుంది? ఈ పేరుకుపోయిన వస్తువులను అమ్మడానికి వాళ్ళు క్రమంగా ధర తగ్గిస్తారు. ధర తగ్గే కొద్దికి డిమాండ్ పెరుగుతుంది, సమతుల్యత ఏర్పడి ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గరికి వచ్చేస్తాయి. ఇంకొక రకంగా చూస్తే అదనపు డిమాండ్ లేదా కొరత, షార్టేజ్. మార్కెట్ ధర సమతుల్య ధర కంటే తక్కువగా ఉన్నప్పుడు కొరత ఏర్పడుతుంది. ఇక్కడ తక్కువ ధర ఉంది కాబట్టి వినియోగదారులు ఎక్కువ వస్తువులు కోరుకుంటారు. డిమాండ్ ఈజ్ గ్రేటర్ దాన్ సప్లై. అప్పుడు తక్కువ ధర వద్ద ఉత్పత్తిదారులకు లాభం ఎక్కువ కాబట్టి వాళ్ళు తక్కువ ధర వద్ద లాభం తక్కువ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? సప్లై తగ్గించేస్తారు. సప్లై తగ్గించినప్పుడు ప్రభావము లభ్యత కంటే కొనేవారు ఎక్కువగా ఉండడం వల్ల మార్కెట్లోకి కొరత ఏర్పడుతుంది. వస్తువు దొరకని వినియోగదారులు ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధపడతారు. దీనివల్ల విక్రేతలు మళ్ళీ ధర పెంచుతారు. ధర పెరిగే కొద్దికి సప్లై పెరిగి మళ్ళీ సమతుల్యత వైపు మొగ్గు చూపుతుంది. ఇది ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలి. సమతుల్యత అంటే సరైన ధర, సప్లై ఈజ్ ఈక్వల్ టు డిమాండ్. మార్కెట్లో ధర స్థిరంగా ఉంటుంది. మిగులైనప్పుడు అధిక ధర, సప్లై గ్రేటర్ దాన్ డిమాండ్ అవుతుంది, ధర తగ్గుతుంది. అదే షార్టేజ్, కొరత అయిందనుకోండి, అప్పుడు తక్కువ ధర ఉంటుంది, ధర స్థితి. డిమాండ్ అనేది సప్లై కన్నా ఎక్కువైపోతుంది, అప్పుడు ధర పెరిగిపోతుంది. ఇది ముఖ్యమైన అంశాలు. ఇది జాగ్రత్తగా చూడండి. అర్థశాస్త్రం ప్రకారం బాహ్య జోహ్యం అంటే ప్రభుత్వ నియంత్రణ లేనప్పుడు మార్కెట్ శక్తులు ఎప్పుడు కూడా ధరను సమతుల్యత వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. దీన్నే ఆడమ్ స్మిత్ అదృశ్య హస్తం, ఇన్విజిబుల్ హ్యాండ్ అని పిలిచారు. మనం దాన్ని వదిలేస్తే ఆ ధర అనేది ఈక్విలిబ్రియం దానికి వెళ్ళిపోతుంది. ప్రభుత్వ డిమాండ్ లేకుండా ఉండాలి. అలా నాకు డౌట్ వచ్చింది, మీరు ఈ ధర కన్నా ఈక్విలిబ్రియం ప్రైస్ దాటిన తర్వాత సప్లై పెరిగిందంటే ఏమవుతుంది అని. దాన్ని మిగులు అవ్వదు. సప్లై పెరిగినంత మాత్రం అది మిగులు అవ్వదు, అది సమానంగానే ఉంటుంది. ఇక్కడ సమతుల్య ధర వద్ద, ఈక్విలిబ్రియం ప్రైస్ వద్ద మార్కెట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొనుగోలుదారు ఎంత కొనాలనుకుంటున్నారో ఉత్పత్తిదారులు సరిగ్గా అంతే సరఫరా చేస్తారు. ఫలితమేమి? మిగులు ఉండదు, కొరత ఉండదు, మార్కెట్ క్లియర్గా ఉంటుంది. డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై. మిగులు ఎప్పుడు ఏర్పడుతుంది? సమతుల్య ధర కంటే పైన ఉన్నప్పుడు మాత్రమే మిగులు ఏర్పడుతుంది. ఉదాహరణకు సమతుల్య ధర 100 అనుకుందాము. ఒకవేళ ధర 150కి పెరిగిపోయింది, పెంచేశారు. ధర ఎక్కువగా ఉన్న దానిలో ఉత్పత్తిదారులు ఎక్కువ వస్తువులు మార్కెట్లోకి తెస్తారు. వినియోగదారులు అంత ధర పెట్టి కొనలేక వెనక్కు తగ్గుతారు. అప్పుడు ఏమైపోతుంది? సప్లై ఈజ్ గ్రేటర్ దాన్ డిమాండ్ అయిపోతుంది. దీన్ని మిగులు అంటారు. అప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది? సర్దుబాటు చేసుకుంటుంది. వస్తువులు అమ్ముడుపోకుండా షాపుల్లో నిల్వ ఉండిపోతే, సర్ప్లస్ అయిపోతే విక్రేతలు ఏం చేస్తారు? మన దగ్గర స్టాక్ వదిలించుకోవాలని ధర తగ్గిస్తారు. ధర తగ్గింది కొద్దికి మళ్ళీ వినియోగదారులు కొనడం మొదలు పెడతారు. సమతుల్య ధరకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సమతుల్య ధర వద్ద సప్లై మరియు డిమాండ్ ఒకదానికొకటి సరిపోతాయి. ఆ ధర స్థాయి కంటే ఎక్కువైనప్పుడు మాత్రమే సప్లై మిగులుగా మారిపోతుంది. ఇక్కడ మార్కెట్ నిర్ణయించిన సమతుల్య ధర వద్ద ఆపరేట్ చేయకపోతే మార్కెట్లో ఈ కింది వాటిలో ఏ పరిస్థితులు ఉండాలి? ఇది ఈక్వల్ అనమాట. కొరత లేదు, ఈ రెండు ఈక్వలే. డిమాండ్ మూడు ఈక్వలే. మార్కెట్ కొరత, సమతుల్య ధర లేకపోతే కొరత అనేది ఏర్పడుతుంది. కొరత అనేది పరిమాణం కొరత కావచ్చు, ప్రైస్ పెరిగేదాని వల్ల కొరత కావచ్చు. అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై. నో షార్టేజ్, నో సర్ప్లస్. డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై. ఇవి అన్ని ఈక్విలిబ్రియం యొక్క లక్షణాలే. నాట్ అనేది ఇదొక్కటే షార్టేజ్ ఇన్ మార్కెట్. ఇక్కడ చూడండి కాన్సెప్ట్. అట్ ఈక్విలిబ్రియం డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై. డిస్ఈక్విలిబ్రియం దగ్గర ఇట్ క్రియేట్స్ షార్టేజ్ ఆర్ సర్ప్లస్. ఇది సర్ప్లస్నైనా సృష్టిస్తుంది, కొరతనైనా సృష్టించేస్తుంది. ఇక్కడ చూడండి, ప్రైస్ పెరిగిందనుకోండి, మనకు డిమాండ్ తగ్గిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగిందంటే మళ్ళా మార్కెట్ ఒక ధర వద్ద స్థిరపడిపోతుంది. అది ఈక్విలిబ్రియం స్టేజ్. సప్లై పెరిగిందంటే ఆటోమేటిక్గా మనకు ప్రైస్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అట్ ఈక్విలిబ్రియం డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై. ఈక్విలిబ్రియం క్రియేట్ షార్టేజ్, డిస్ఈక్విలిబ్రియమే షార్టేజ్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి మనకు కరెక్ట్ ఆప్షను 3. ఇక్కడ రెండోది నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాము. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, మ్యాథమెటికల్ కండిషన్స్ ఫర్ ఎలాస్టిక్ వర్సెస్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ఇది 15వ క్వశ్చన్. ఇది
కాబట్టి 14 అయిపోయినాయి. 15వ క్వెషన్. డిమాండ్ వ్యాకోచత్వం అనేది ధరలో వచ్చే మార్పులకు వినియోగదారులు ఎంత బలంగా స్పందిస్తారో తెలియజేస్తుంది. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ పీఈడి అంటారు దీన్ని. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం యొక్క సూత్రం ఏమంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ అనమాట. ఇక్కడ చూడండి, క్యూ అంటే డిమాండ్ చేసే పరిమాణం, పి అంటే ధర, ఇది మార్పు, పర్సంటేజ్ అనేది డెల్టాగా పెట్టాము. ఇక్కడ వ్యాకోచత్తు డిమాండ్లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. ధరలో వచ్చే మార్పుల కంటే డిమాండ్లో వచ్చే మార్పు ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇన్ఎలాస్టిక్ డిమాండ్లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది మనకు ఆ ఫార్ములా ప్రకారం లెస్ దాన్ 1 ఉంటుంది. ధరలో ఎంత మార్పు వచ్చినా డిమాండ్లో వచ్చే మార్పు చాలా తక్కువగా ఉంటుంది. దీని గురించి ఈక్వల్గా అయినప్పుడు ధర డిమాండ్ రెండు సమాన శాతంలో చేరుతాయి. ఇప్పుడు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏమంటే ఇక్కడ ధర కంటే డిమాండ్ మార్పు ఎక్కువ. ఉదాహరణకు ఒక వస్తువు ధర 10% పెరిగితే దాని అమ్మకాలు లేదా డిమాండు 20 లేదా 30% పెరగచ్చు. అది తగ్గితే ఇది వస్తువు ధర తగ్గింది అనుకోండి, ధర తగ్గింది 10%, కానీ డిమాండ్ అనేది 20 లేదా 30% పెరగవచ్చు. ఇప్పుడు విలాసవంతమైన వస్తువులు, ఖరీదైన కార్లు, ఏసీలు, బ్రాండెడ్ దుస్తులు ధర కొంచెం పెరిగిన ప్రజలు వాటిని కొనడం ఆపేస్తారు లేదా వాయిదా వేస్తారు. మనం కొనుక్కుందాంలే తగ్గిన తర్వాత అనుకుంటారు. అందుకే వీటికి ఇట్లాంటి వస్తువులకి ఎలాస్టిక్ డిమాండ్ ఉంటుంది. వీటికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయనుకోండి, ఒక వస్తువు బదులుగా మరొకటి మార్కెట్లో సులభంగా దొరికితే ఈ ఒకదాని ధర పెరగంగానే ఇంకొక దానికి మారిపోతారు, వేరే బ్రాండ్కి. టీ పొడి ధర పెరిగింది అనుకోండి, కాఫీకి మారిపోతారు. అలాగా మనకు ప్రత్యామ్నాయం మెనీ సబ్స్టిట్యూట్ ఉన్నప్పుడు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈ రకంగా ఉండిపోతుంది. వినియోగదారుల స్పందన చాలా సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు. ధరలో చిన్న మార్పు వచ్చినా వాళ్ళు తమ కొనుగోలు నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు. కానీ దీనికి ఆపోజిట్గా ఇన్ఎలాస్టిక్ డిమాండ్లో మనం వాటికి డిమాండ్ అనేది సమానంగానే ఉంటుంది, వాటిని వదులుకోలేము మనము. ఉప్పు లేదా మందులు, పాలు లాంటి అత్యవసర వస్తువులు ధర పెరిగినా వాటిని కొనడం మానలేము. ఇక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లెస్ దాన్ 1 ఉంటుంది. అంటే ధర పెరిగినా కూడా డిమాండ్ పెద్దగా తగ్గదు. ఈ డిమాండ్ ఈజ్ సెట్ టు బి ఎలాస్టిక్ ఇఫ్ ఎలాస్టిసిటీ సాటిస్ఫైస్ విచ్ కండిషన్. ఇది లెస్ దాన్ 1, ఈక్వల్ టు 1, గ్రేటర్ దాన్ 1, ఈక్వల్ టు 0. కొంత కన్ఫ్యూషన్గానే ఉంది, మీరు మళ్ళీ చూడండి. డిమాండ్ చేంజెస్ మోర్ దాన్ ప్రైస్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గ్రేటర్ దాన్ 1, లగ్జూరియస్ గూడ్స్, మెనీ సబ్స్టిట్యూట్స్, కన్జ్యూమర్ రెస్పాన్స్ స్ట్రాంగ్లీ. దీనికి ఇట్లా లగ్జూరియస్ గూడ్స్ లాంటివి మనకేం అవసరం లేదు, ఇమ్మీడియట్గా మనం కొనుక్కుందాంలే అనుకొని మనం వాటిని కొనడం ఆపేస్తారు లేదా వాయిదా వేస్తారు. సబ్స్టిట్యూట్ ఉన్నా కూడా ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది వర్తిస్తుంది. ఇన్ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో అది ఉండదు. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్, గ్రేటర్ దాన్ 1 ఉంటుంది అనమాట. కాబట్టి ఐడెంటిఫై ది కాన్సెప్ట్ ఫస్ట్, అప్లై ఎకనామిక్ లాజిక్, ఎలిమినేట్ రాంగ్ ఆప్షన్స్, ఆన్సర్ విత్ కాన్ఫిడెన్స్. టెక్నికల్ అసిస్టెంట్ విత్ చాట్ జీపీటీ అండ్ జెమినై. థ్యాంక్ యూ.